ప్రతి సంవత్సరం 4-5 సంవత్సరాల నుండి జరుపుతున్న సాంప్రదాయమైన జీవితాన్ని ఇచ్చే డాక్టర్లు కాబట్టి అది గుర్తుపెట్టుకొని మహాసభ సన్మానించడం జరుగుతున్నది. ఈరోజు వచ్చిన డాక్టర్ హనుమంతరావు ఈ కార్యక్రమంలో సీనియర్ అనెస్థిస్ట్ జన్మదినం సందర్భంలో నేషనల్ డాక్టర్స్ డే కార్యక్రమం నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం. అండ్ శ్రీనివాస్ గుప్తా సార్కు మా పిన్నికి ఇక్కడ ప్రోగ్రాంలే కాదు ప్రజలకు మమేకమై కొట్టు వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే పురస్కరించుకొని డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్లో ఉండబడే వైశ్యులతో పాటు అనేక మంది డాక్టర్లను కూడా సన్మాన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఒక డాక్టర్స్ సన్మానమే కాకుండా సమాజంలో ఆర్యవైశ్యులతో పాటు కొంత ప్రముఖులు అనుకున్న వాళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లో ఉండబడే వాళ్ళందరినీ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా సేవా కార్యక్రమాలు అనేక రంగాల్లో చేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్య మహాసభ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఈరోజు సమాజంలో డాక్టర్ వృత్తి కీలకమైంది. డాక్టర్ అనే వ్యక్తి ఈరోజు సమాజంలో మనిషిని బ్రతికించాలంటే డాక్టర్ తప్ప ఇంకోటి కాదు. దేవుడి తర్వాత దేవుడు అంటే డాక్టర్ అని చెప్పని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి డాక్టర్లను కూడా ఆర్యవైశ్య మహాసభ ఎవ్రీ ఇయర్ సన్మానం చేయడం కూడా మాకు గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే రేపు రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను వైశ్యుల్లో ఉండబడే వాళ్ళందరితో పాటు ప్రముఖులందరూ కూడా రాబో కాలంలో పెద్ద ఎత్తున సోషల్ కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఆర్యవైశ్య మహాసభ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు కావచ్చు, దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, వనభోజన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా వరంగల్ నగరంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అందరం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వేసవికాలంలో మీ అందరూ కూడా తెలుసు, ఎవ్రీ ఇయర్ సంవత్సరం వేసవికాలంలో 1,00,000 మందికి తగ్గకుండా 1,00,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మేము చేపడతాం కనుక అట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ముందు తీసుకొచ్చిన దాంట్లో కూడా ఈ వైశ్యుల్లో ఉన్న డాక్టర్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి ప్రోత్సాహాన్ని తీసుకొని మేము కూడా ముందుకు పోతున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి డాక్టర్స్ సహాయ శాఖలు కూడా మాకు అందించాలని, రేపు రాబో కాలంలో ఎట్లాంటి క్యాంప్స్ పెట్టినా కూడా ఆ క్యాంప్స్ కూడా డాక్టర్స్ అందరూ కూడా పూర్తి సహాయ శాఖలు అందించాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ మహాసభ విభాగం నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈరోజు డాక్టర్స్ విభాగానికి సంబంధించి ఆర్యవైశ్య మహాసభ విభాగం చైర్మన్ డాక్టర్ రవీంద్ర గారికి, అదేవిధంగా కోశాధికారి గంధ శ్రీనివాస్ గుప్తాకి, దాంతోపాటు మహిళా విభాగం కోశాధికారి రాజమణి గారికి, ఇట్లాంటి అందరూ కూడా భవిష్యత్తులో ఇచ్చిన కార్యక్రమాలకు అందరూ కొనుగోలు చెప్పడం విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మా డాక్టర్ విభాగం ప్రెసిడెంట్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో వారు డాక్టర్స్ అందరినీ పిలవడం జరిగింది. వారందరికీ చిన్న సన్మానం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా డాక్టర్ మాకు ఇంతకుముందు చాలా క్యాంపులు పెట్టడం జరిగింది, వారు సహకరించారు. అలాగే వారు సన్మానం చేస్తే భవిష్యత్తులో కూడా అలాంటి నుంచి ఇన్స్పైర్ అయితే ఒక మంచి ఉద్దేశంతో అన్ని విభాగాల నుంచి ఏ విభాగం నుంచి వాళ్ళకు స్పెషల్గా చిన్న సత్కారం చేస్తున్నాం. వారు నుంచి రావడం జరిగింది. దానికి కోఆర్డినేట్ చేసిన మా రవీంద్ర గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు సుభాష్ గారికి, మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.